హలో ఆల్, అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ నేహ. సో మనం ఇంతకుముందు వీడియోస్లో ధ్యానం అంటే ఏమిటి, అది ఎలా చేయాలి, మరియు ధ్యానంతో మనం మన యొక్క రోగాల్ని ఎలా తగ్గించుకోవచ్చు అనే విషయాల గురించి డిస్కస్ చేసాము. సో ఈ వీడియోలో మనము చాలామందికి ఏంటంటే ధ్యానం అసలు స్టార్టింగ్లో ధ్యానం చేయడం మొదలుపెట్టగానే ఏ క్వశ్చన్ వస్తుంది అని అంటే, నాకు అసలు ధ్యానం ఎందుకు కుదరట్లేదు, నాకు ఒక్కదానికైనా లేకపోతే అందరికీ ఇట్లానైనా, అందరూ మంచిగా ధ్యానం చేస్తున్నారు కానీ నాకు ఎందుకు ధ్యానం సరిగా కుదరట్లేదు అనే క్వశ్చన్స్ చాలా రేజ్ అవుతుంటాయి అన్నమాట. కొంతమంది ఏంటంటే ధ్యానం నాకు సరిగ్గా కుదరట్లేదు, ఇంకా నాకు కుదరతేమో, నేను ఇంతేనేమో అని చెప్పేసి చాలామంది ధ్యానాన్ని మధ్యలోనే మానేస్తారు కూడా. మధ్యలో కాదు, స్టార్టింగ్ మీరు చేసే కొన్ని రోజులైనాక మీరు శ్వాసను గమనించలేకపోతున్నారు, నాకు చాలా ఆలోచనలు వస్తున్నాయి, ఇంకా నాకు అసలు ఇంతేనేమో, నేను సరిగ్గా చెయ్యలేనేమో అని చెప్పేసి స్టార్టింగ్లోనే ధ్యానాన్ని మానేస్తారు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి ఇప్పటివరకు అసలు ధ్యానం అనేది అలవాటే లేదు. మీరు ఏదైనా పనిని ఫస్ట్ నేర్చుకుంటారు. ఏదైనా కొత్త పనిని మనము మీరు ఎవరైనా చెప్పగానే, ఏదైనా కొత్త పని చెప్పగానే డైరెక్ట్గా మనం దాన్ని చేసేము. ఫస్ట్ దాన్ని మనము అసలు ఎలా చెయ్యాలి, అది ఏంటి అని చెప్పేసి చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకొని మనం ఏంటంటే ఫస్ట్ ప్రాక్టీస్ చేస్తాము, దాని మీద ప్రాక్టికల్ చేస్తాము. ఆ తర్వాత దాన్ని మెల్లమెల్లగా మనం దాన్ని నేర్చుకుంటా ఉంటే, డైలీ మనం దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఒకానొక రోజు మనకు దాని మీద ఏంటంటే గ్రిప్ వస్తుంది. అంటే అసలు ఎలా చెయ్యాలనేది దాంట్లో మీరు పర్ఫెక్ట్ అవుతారు. అదే మరి ధ్యానానికి మీరు ఎందుకు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు? ధ్యానం అనేది మనకు అసలు చిన్నప్పటి నుంచి అలవాటు లేదు. ఇప్పుడిప్పుడు మనం దాన్ని నేర్చుకుంటున్నాం. ఎందుకు? మన జీవితంలో మనకి ప్రశాంతత కావాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క పర్పస్ కోసం ధ్యానం చేస్తారు. కొంతమందికి ప్రశాంతత కోసం ధ్యానం చేస్తారు. మరికొంతమంది అసలు నేనెవరో తెలుసుకోవడానికి ధ్యానం చేస్తారు. ప్రతి ఒక్కరికి ధ్యానం చేయడానికి ఏదో ఒక రీజన్‌తోని ధ్యానంలోకి వస్తారు. కొంతమంది రోగాలు తగ్గించుకోవడానికి ధ్యానంలోకి వస్తారు. సో మీరు మీ గురించి ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు మీకు ధ్యానం కుదరట్లేదు అని చెప్పేసి దాన్ని వదిలేసి వెళ్ళిపోతారు. మనం చిన్న చిన్న పనులే మనం ఏంటంటే పర్టిక్యులర్గా నేర్చుకొని వాటిని డైలీ ప్రాక్టీస్ చేసి మనం దాంట్లో పట్టు సాధించినాక ఇంకా మనం వెనకకెళ్ళము. డైలీ మనం దాన్ని ప్రాక్టీస్ చేసినప్పుడు వస్తుంది. సో ధ్యానం కూడా అంతే, మనకి చిన్నప్పటి నుంచి అలవాటు లేదు. ఫస్ట్ మీరు ఎలా అనుకుంటున్నారనంటే, అరే ఇప్పుడే బాబు పుట్టిండు, బాబు పుట్టగానే నడవాలి అని అనుకుంటున్నారు. కానీ ఫస్ట్ ఆ బాబు పుట్టగానే ఫస్ట్ ఏం చేస్తాడు? పాకడం నేర్చుకుంటాడు. తర్వాత మెల్లమెల్లగా తన కాళ్ళ మీద తను నిలబడడం నేర్చుకుంటాడు. నిలబడుతుంటే నడుస్తుంటే ఎన్నో దెబ్బలు తాకుతూ ఉంటాయి. అలా తను ఒక 2-3 సంవత్సరాల వరకు ప్రాక్టీస్ చేయంగా తను అప్పుడు పర్ఫెక్ట్‌గా తన సొంత కాళ్ళ మీద తను నిలబడి నడవడం అనేది ప్రాక్టీస్ చేస్తాడు. సో ఇక్కడ మనం ఏంటంటే ధ్యానంలో శ్వాసని గమనించడం అనే దాన్ని మనం నేర్చుకుంటున్నాము. కానీ స్టార్టింగ్లోనే నాకు శ్వాసను గమనించడము కుదరట్లేదు, నేను ధ్యానాన్ని సరిగ్గా చేయలేకపోతున్నాను అని చెప్పేసి మధ్యలోనే మనం మానేస్తాము. సో దీనికి కావాల్సింది ఏంటంటే, మనము పర్టిక్యులర్గా మనం ఒక టైం పెట్టుకొని 21 డేస్ ఆర్ 41 డేస్ దీక్ష తీసుకొని కంపల్సరీ నేను ఈ టైంలో ఇన్ని డేస్ నేను ధ్యానం చేస్తాను, ఏది ఏమైనా కానీ నేను ధ్యానం చేసి తీరుతాను అని చెప్పేసి మీరు ఒక దీక్షలాగా తీసుకొని మీరు డైలీ శ్వాసను గమనించడం అనేదాన్ని ప్రాక్టీస్ చేయాలి. దానికంటే ముందు ఫస్ట్ మనము ఆసన సిద్ధి అనేది పొందాలి. మనము ధ్యానం ఎలా చేయాలనే ప్రక్రియలో ఫస్ట్ మనం నేర్చుకున్నది ఏంటంటే స్థిర సుఖ ఆసనము. అంటే ఫస్ట్ మనకి కంఫర్ట్గా ఉన్న పొజిషన్లో మనం కూర్చోవాలి. ఎందుకంటే మీరు కంఫర్ట్గా లేకుండా స్ట్రేట్‌గా కూర్చొని మీరు గంటలు ధ్యానం చేయాలి, నేను ధ్యానంలో ఎక్కువసేపు కూర్చోవాలి అని అంటే ఫస్ట్ మనకి నొచ్చేది నడుము, మన యొక్క బ్యాక్ బోన్ అనేది మనకి నొస్తుంది. ఫస్ట్ మీ కాన్సన్ట్రేషన్ అనేది మీ శ్వాస మీదకి పోదు, మీ యొక్క నడుము నొప్పి మీదకి వెళ్తుంది. అందుకే పతంజలి ఏం చెప్పారనంటే స్థిర సుఖ ఆసనము. మీకు ఏ పొజిషన్లోనైతే మీరు ఎక్కువసేపు ధ్యానంలో కూర్చోగలరో ఆ పొజిషన్లో మీరు కూర్చోవాలి. కొంతమంది కింద కూర్చుంటారు, కొంతమంది చైర్లో కూర్చుంటారు. మీకు ఎలా అయితే కంఫర్ట్గా ఉంటుందో అలా మీరు కూర్చోవచ్చు. పర్టికులర్గా ఇలా కూర్చోవాలని ఏమీ లేదు. కానీ ఇందులో మనకి ఏంటంటే మెయిన్గా మనము మన యొక్క సహజంగా జరుగుతున్న శ్వాసను మాత్రం గమనించాలి. మీరు ఎట్లా కూర్చుంటున్నారో దాంతో సంబంధం లేదు. కానీ అందులో మీ యొక్క 2 చేతులు క్రాస్ చేసుకోవాలి, మీ యొక్క 2 కాళ్ళు అనేవి కూడా క్రాస్లో ఉండాలి. ఓకేనా? సో ఫస్ట్ మనం ఏంటంటే ఒక దీక్ష తీసుకొని అలా చేస్తుంటే ఎందుకు అని అంటే, మన యొక్క సబ్కాన్షియస్ బ్రెయిన్లో
మెల్లిమెల్లిగా దాన్ని ప్రింట్ చేస్తున్నాము. ధ్యానము అనే ఒక పదాన్ని మనం ఈ యొక్క సబ్కాన్షియస్ మైండ్లో ప్రింట్ చేస్తున్నాము. ఈ యొక్క 21 డేస్ 41 డేస్ దీక్ష తీసుకుంటే. సో మన సబ్కాన్షియస్ మైండ్లో ఒక్కసారి ప్రోగ్రామ్ అయింది అని అంటే ఇంకా ఆటోమేటిక్గా మనం డైలీ దాన్ని చేసుకుంటూ వెళ్తూ ఉంటాము. నెక్స్ట్ వచ్చేసి మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనం యొక్క మనసు ఐదర్ గతం గురించి అన్నా ఆలోచిస్తుంది, భవిష్యత్తు గురించి అన్నా ఆలోచిస్తుంది. ఈ యొక్క పాస్ట్ అండ్ ఫ్యూచర్లోనే మన మనసు ఎక్కువ రన్ అవుతూ ఉంటుంది. మీరు ఫస్ట్ ధ్యానంలో కూర్చోగానే మీరు పొద్దున్న చేసిన పనులన్నీ గుర్తొస్తూ ఉంటాయి, లేకపోతే చేయాల్సిన పనులన్నీ గుర్తొస్తూ ఉంటాయి, లేకపోతే ఇంతకుముందు చేసిన ఏదైనా సంఘటనలు ఉంటే ఎవరి మీదన్నా కోపాలు ఇవన్నీ మనకి ఏంటంటే గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట. కానీ మనం ఏంటంటే కన్సిస్టెంట్గా గుర్తొచ్చినా కూడా మనం ఏంటంటే ఎరుకలోకి రావాలి. ఎరుకలోకి వచ్చి మెల్లిమెల్లిగా శ్వాసను గమనించాలి. మళ్ళీ దీనికి ఏం చేయాలి అంటే చిన్న చిన్న ధ్యానాలు. మనం ఇంతకుముందు వీడియోస్లో చిన్న చిన్న టెక్నిక్స్ తెలుసుకున్నాము. ఏంటంటే ధ్యానం బాగా కుదరడానికి ఏంటంటే మనము మన యొక్క టైం ఎప్పుడు దొరికితే అప్పుడు ఐదర్ 1 minute or 2 minutes or 5 minutes or 10 minutes మీకు టైం దొరికినప్పుడల్లా మీరు సహజంగా జరుగుతున్న శ్వాసను గమనిస్తూ ఉండడం నేర్చుకోవాలి. అలా నేర్చుకుంటుంటే ఏమవుతుంది అని అంటే మనకి సడన్గా మీరు ఒక పర్టికులర్ టైంలో పెట్టుకొని ధ్యానంలో కూర్చుంటే మీకు శ్వాసను గమనించడం అనేది ఆల్రెడీ అలవాటు అయి ఉంది కాబట్టి మీరు ఈజీగా ధ్యానంలోకి వెళ్తారనమాట. సో మనం ఏం చేస్తామంటే ఈ చిన్న చిన్న ధ్యానాలు చేయడం వల్ల మనం ధ్యానం యొక్క క్వాలిటీ అనేది పెరుగుతుంది. స్టార్టింగ్లో మనకి ధ్యానంలో కూర్చోగానే 10 నిమిషాల ధ్యానం గంట సేపటి ధ్యానంలాగా అనిపిస్తుంది. తర్వాత ఎప్పుడు లేవాలి, అరే అసలు నేను మెడిటేషన్ నుంచి ఎప్పుడు లేవాలి అని మీ యొక్క బాడీ సహకరించదు. లే 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 అని లేపుతూనే ఉంటుంది. వద్దు కూర్చోకు, నీకు అక్కడికి వెళ్ళు ఇక్కడికి వెళ్ళు, ఆ పని చేయి ఈ పని చేయి అని చెప్పేసి నీ యొక్క బాడీ ఎప్పుడు నిన్ను లేపడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. కానీ మనం ఏంటంటే మన మనసు అదంతా మనసు యొక్క ఆడే నాటకము. కానీ మనం ఆ మనసుకి చెప్పాలి, నేను ఈ యొక్క టైంని ధ్యానానికి కేటాయించుకున్నాను. సో ఏది ఏమైనా కానీ నేను ఈ యొక్క టైంలో కంపల్సరీ ధ్యానం చేస్తాను అని ఎప్పుడైతే గట్టిగా నిర్ణయం తీసుకుంటారో, డిసైడ్ అవుతారో మీ యొక్క మనసు అనేది అప్పుడు దాని యొక్క డామినేషన్ అనేది తగ్గిస్తూ ఉంటుంది. ఇక్కడ మీ డామినేషన్ పెరిగింది, మీ మనసు యొక్క డామినేషన్ అనేది తగ్గింది. సో ఏంటంటే మీరు డిసైడ్ అవ్వాలి, ఏది ఏమైనా నా మనసు ఎంత ఏం చెప్పినా, ఎవరు పిలిచినా, ఏది ఏమైనా కూడా నేను ఈ టైం పక్కా ధ్యానంకి కేటాయిస్తాను అని చెప్పేసి డిసైడ్ అవ్వాలి. డెడికేషన్, డిసైడ్, మీరు నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకుంటే అది ఆటోమేటిక్గా నేను ఈ టైంలో చేస్తానని గట్టి నిర్ణయం తీసుకుంటే మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్లో ప్రింట్ అయిపోద్ది. ఇంకా ఆటోమేటిక్గా మీ యొక్క బాడీ అన్నీ సహకరించడం స్టార్ట్ చేస్తాయి అన్నమాట. అంటే కూర్చోవడము, ఎందుకంటే ఇంకా నువ్వు డిసైడ్ అయినావు, నీకు ఇంకొక ఆప్షన్ లేదు. సో నీకు సబ్కాన్షియస్ బ్రెయిన్లో ప్రింట్ అయింది కాబట్టి ఇక నీ మైండ్ అనేది ఓకే ఆల్రెడీ ఇక దీన్ని ఫిక్స్ అయింది, ఇదే చేస్తుంది అని చెప్పేసి అప్పుడు అదిగా మనసు అనేది ఆపేస్తుంది. సో మనము మెడిటేషన్ చేసినప్పుడు స్టార్టింగ్లో ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. మనకు ఒక రూమ్ ఉంది. ఆ ఒక రూమ్లో నేను ఏం చేస్తున్నా అంటే డైలీ చెత్త, మా ఇంట్లో ఉన్న చెత్త అన్నీ చెత్త అంతా తీసుకెళ్ళి నేను ఆ రూమ్లో పడేస్తున్నాను అనమాట. రోజు ఆ చెత్తను తీసుకెళ్ళి పడేస్తున్నాను. నార్మల్గా మనం ఏం చేస్తాము, ఇంట్లో కొంచెం చెత్త అవ్వగానే మనం దాన్ని ఊడ్చేసుకుంటాం, ఇల్లుని నీట్గా పెట్టుకుంటాం. ఎందుకంటే దుమ్ము ఏమి ఉండకుండా ఇల్లు క్లీన్గా ఉంటుంది, బాగుంటుంది, చూడ్డానికి బాగుంటుంది, అంటే దుమ్ము ఉండదు అని చెప్పేసి మనం ఎప్పటికప్పుడు ఇంటిని క్లీన్ చేస్తూనే ఉంటాం అన్నమాట. కానీ ఒక రూమ్లో మీరు రోజు చెత్తని తీసుకెళ్ళి వేయండి, దాన్ని అసలు క్లీన్ చేయొద్దు. రోజు చెత్తని ఆ రూమ్లో తీసుకెళ్ళి వేయండి. కొన్ని రోజులు అయిన తర్వాత మీరే ఆ రూమ్లోకి వెళ్ళలేరు, అంత కంపు వాసన వస్తుంది ఆ రూమ్లో నుంచి. మీరు అసలు ఆ రూమ్లో ఉండలేరు. ఎందుకంటే అసలు దాన్ని క్లీన్ చేస్తలేము మనము. రోజు చెత్తని, కూరగాయలు, అది ఇది ఆ కిచెన్లో ఉన్న చెత్త, రోజు ఊడ్చిన చెత్త, ఇంట్లో చెత్త అంతా తీసుకెళ్ళి మనము ఆ యొక్క రూమ్లో పడేస్తున్నాము. కొద్ది రోజులు కాదు, 2-3 days అయినాకనే మీరు ఆ రూమ్లోకి వెళ్ళలేరు ఆ యొక్క వాసనకి కదా. సో మనం ఏం చేస్తున్నాము, మన యొక్క మైండ్లో చిన్నప్పటి నుంచి మనకు తెలియకుండానే ఎన్నో నెగిటివ్ థాట్స్తోని మన యొక్క మైండ్లో చెత్తని మనము నింపుతున్నాం అన్నమాట. మనకు తెలియకుండానే సొసైటీలో ఎన్నో విన్నాము, టీవీ న్యూస్లో చూసినాము, వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పిరని, వాళ్ళు చెప్పిరని, వీళ్ళు చెప్పిరని
ప్రతి ఒక్కటి మనం మన యొక్క మైండ్‌లో మనకి అసలు తెలవకుండానే అంత చెత్తను మనము నింపేసినాము. అసలు అది కరెక్టా? కాదా? వాళ్ళు చెప్పేది ఏమీ అసలు వినము. అసలు వాళ్ళకే తెలీదు వాళ్ళు చెప్పేది కరెక్టో కాదో. వాళ్ళు ఎక్కడి నుంచో ఇంటారు. ఆ విషయాలన్నీ మనం ఏందంటే మన యొక్క సబ్‌కాన్షియస్ మైండ్‌లో వాళ్ళ నుంచి విని మనం దాంట్లో ఫీడ్ చేసుకుంటాము. మళ్ళీ దాన్ని ఇంగా ఆ సబ్‌కాన్షియస్ మైండ్ క్లీనింగ్‌కి ప్రాసెస్ ఏంటి అంటే మెడిటేషన్ ఒక్కటే. సో, మనం ఇన్ని సంవత్సరాల నుంచి ఆ మెడిటేషన్ చెయ్యట్లేదు. సో, ఆ చెత్తంతా దాంట్లో నిండుకుపోయి ఉందనమాట. సడెన్‌గా మీరు మెడిటేషన్ చేసేసరికి అదేందంటే చెత్త మెల్లమెల్లగా బయటికి రావడం స్టార్ట్ చేస్తది. సో, ఇప్పుడు మీరు అదే రూమ్‌లోకెళ్ళి మెల్లమెల్లగా ఫస్ట్ క్లీనింగ్ స్టార్ట్ చేస్తా ఉంటే ఫస్ట్ చెత్తంతా బయటికొచ్చి వాసన, కంపు వాసన అనేది బయటికొస్తా ఉంటది. అయినా మీరు ఓపికతోని దాన్ని మెల్లగా క్లీన్ చేసి మొత్తం అన్నీ తీసేస్తా ఉంటే తర్వాత మంచిగా క్లీన్ అయ్యి అప్పుడు శుభ్రంగా అనిపిస్తది. రూమ్ అంతా క్లీన్ అయినాక మీకు మంచిగా అనిపిస్తది. సేమ్ అలాగే మన మైండ్‌లో కూడా ఎంతో చెత్తని మనం నింపినము. కానీ ఈ యొక్క శ్వాసతో మనం మన యొక్క సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్న అన్ని నెగెటివ్ థాట్స్ అన్నీ మనము తీసేస్తా ఉన్నాము. మన జీవితంలో ఎంత పీస్ ఇవంతా లేకపోవడానికి కారణము మన మైండ్‌లో ఉన్న నెగెటివ్ థాట్స్. ఈ యొక్క థాట్సే మన యొక్క జీవితాన్ని అసలు శాసిస్తాయి. ప్రతి ఒక్క ఆలోచన మీరు ఎక్కువ మనం మన గురించి నెగెటివ్‌గా, డిస్ట్రక్టివ్‌గా థాట్స్ పెట్టుకొని ఉన్నామనమాట. సో, దానివల్లనే జరిగినా గూడా నాకు మంచిగా జరగదు, నా లైఫ్ ఇంతే అని చెప్పేసి ఉండడం వల్ల మనకేంటంటే మన లైఫ్‌లో ప్రశాంతత అనేది లేదు. సో, ఈ యొక్క ఆలోచనలు నెగెటివ్ ఆలోచనలు చాలా నెగెటివ్, డిస్ట్రక్టివ్ ఆలోచనలు చాలా ఉండిపోయినాయన్నమాట. సో, ఈ యొక్క చెత్తనంతా మనం ఏందంటే మన యొక్క శ్వాసతోని మనం క్లీన్ చేస్తున్నప్పుడు అవన్నీ బయటకొచ్చే క్రమంలో మీకు ఇంకా ఎక్కువ ఆలోచనలు పెరుగుతా ఉంటాయన్నమాట. పెరిగినప్పుడు ఆ టైంలోనే మీకు అనిపిస్తది. అరే! నాకు ధ్యానం కుదరట్లేదు. ధ్యానంలో కూర్చుంటేనే నాకు ఇంకెక్కువ ఆలోచనలొస్తున్నాయి. ధ్యానంలో కూర్చోకపోతే నేను నార్మల్‌గా ఉంటున్నా అని మనం అనుకుంటాము. కానీ ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏంటంటే ఆ యొక్క చెత్తని మనము శ్వాసతోని మన మైండ్‌లో ఉన్న నెగెటివ్ థాట్స్‌ని అన్నీ మనము క్లీన్ చేస్తున్నాం మన యొక్క శ్వాసతో. క్లీన్ చేసినప్పుడు అంతా బయటికెళ్ళిపోతా ఉంటది. బయటికెళ్ళిపోయే క్రమంలో మనకి నాకు ధ్యానం కుదరట్లేదేమో అన్న అపోహ మనకుంటది. కానీ ఎప్పుడైతే ఆ యొక్క నెగెటివ్ థాట్స్ అన్నీ వెళ్ళిపోయినాయో మీకు బ్రహ్మాండంగా ధ్యానం అనేది కుదురుతుంది. మనము ఇంతకుముందు వీడియోస్‌లో కూడా చెప్పుకున్నాం. ఫస్ట్ ధ్యానం చేసినప్పుడు మన యొక్క నాడీ మండలం అంతా శుద్ధి అవుతుంది. అంటే మన నాడీ మండలంలో ఉన్న చెత్త బ్లాక్స్ అనేటివి క్లియర్ అయినప్పుడు మనకు అక్కడక్కడ అన్ని రకాల నొప్పులు వస్తూ ఉంటాయన్నమాట. కానీ ఎప్పుడైతే అది మొత్తం నాడీ మండలం క్లియర్ అయిందో అప్పుడు మీకు ఎలాంటి నొప్పులు రాకుండా చాలా బ్రహ్మాండంగా ధ్యానం కుదురుతుంది. సో, ఎవరు కూడా నాకు ధ్యానం కుదరట్లేదు, నేను ధ్యానం చేయలేకపోతున్నాను అని చెప్పేసి ఇలాంటి అపోహలు ఏం పెట్టుకోవద్దు. ఎందుకు అనంటే మీరు ధ్యానం చేసే క్రమంలో ధ్యానం చేస్తూ ఉండంగా ఇవన్నీ కామనే. స్టార్టింగ్‌లోనే నాకు అన్నీ రావాలి అనంటే ఎవ్వరికీ రావు. ప్రాక్టీస్, ప్రాక్టీస్, ప్రాక్టీస్. సాధన, సాధన, సాధన. సాధన లేకపోతే అసలు మీరు ముందుకెళ్ళలేరు. కూర్చోవాలి. ఫస్ట్ కూర్చోవడం మనం ప్రాక్టీస్ చేయాలి. అందుకే పత్రి సార్ ఏం చెప్తారంటే ఫస్ట్ నువ్వు కూర్చోవడం నేర్చుకో. కూర్చో, 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 కూర్చో. ఫస్ట్ నువ్వు కూర్చోవడం నేర్చుకో అనే చెప్తారు పత్రిజీ. ఎందుకంటే ఫస్ట్ నీకు ఆసన సిద్ధి వస్తే నువ్వు మంచిగా కూర్చోవడం ఎన్ని గంటలైనా కూడా నువ్వు కూర్చోగలిగితే, నీ బాడీ సహకరించగలిగితే ఆటోమేటిక్గా నువ్వు నెక్స్ట్ నీ యొక్క శ్వాసను నువ్వు ఈజీగా గమనించగలుగుతావు. నువ్వు సరిగా కూర్చోలేకపోతే నీ యొక్క కాన్సన్ట్రేషన్ ఎప్పుడు లేవాలి అనే దాని మీదకే వెళ్తుంది, నీ యొక్క శ్వాస మీదకి వెళ్ళదు. సో ఫస్ట్ మనం ఏంటంటే డిసైడ్ అవ్వాలి. నేను ఏది ఏమైనా కానీ గంట సేపు నీకు ధ్యానం కుదిరిందా కుదరలేదా పక్కకు పెట్టేసి ఫస్ట్ నేను గంట సేపు ధ్యానంలో కూర్చుంటా అంతే. ఏది ఏమైనా నేను ధ్యానంలో కూర్చుంటా గంట సేపు అని మీరు డిసైడ్ అయ్యి ఆ తర్వాత ఫస్ట్ మీరు అట్లా 21 డేస్ చేస్తా అంటే మీకు సబ్కాన్షియస్ మైండ్లో ఫీడ్ అయిపోతుంది. అరే ఇంక ఈమె వినేటట్టు లేదు, ఎట్లయినా ఈమె డిసైడ్ అయింది, సో మనం ఇంకా వదిలేద్దామని చెప్పేసి ఇక మనసు కూడా మన బాడీ మీద ఫోర్స్ చేయడం ఆపేస్తుంది. సో అప్పుడు మీరు ఈజీగా కూర్చోగలరు. నెక్స్ట్ శ్వాసను గమనించడం మీరు ఆల్రెడీ మెల్లగా ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి సో ఇప్పుడు మనకు బాడీతో ఎలాంటి ఇబ్బంది లేదు, మనం మంచిగా కూర్చోగలుగుతున్నాం. సో ఆటోమేటిక్గా నెక్స్ట్ శ్వాసను కూడా మనం ఈజీగా గమనించగలుగుతాం. ప్రతిదానికి ప్రాక్టీస్, ప్రాక్టీస్, ప్రాక్టీస్. సాధన, సాధన, సాధన. అది కూడా రెగ్యులర్ బేసిస్లో ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేయాలి. ఏది ఏమైనా కానీ మనకి కంపల్సరీ నేను ధ్యానం చేస్తాను ప్రతిరోజు అని అఫర్మేషన్ అని డిసైడ్ అవ్వాలి.
ఫస్ట్ యూ డిసైడ్, నేను ఏమైనా కానీ కంపల్సరీ ధ్యానం చేస్తాను అని డిసైడ్ అవ్వండి. అలా డిసైడ్ అయితే మీ సబ్కాన్షియస్ మైండ్లో ప్రింట్ అవుద్ది. సో ఆటోమేటిక్గా ఇంకా మీ బాడీ మీరు ఖాళీ ఉన్నప్పుడల్లా మీకు గుర్తు చేస్తుంది, అరే ధ్యానం చేయాలి అని చెప్పేసి మీ సబ్కాన్షియస్ మైండ్ మీకు గుర్తు చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, మనం ఏంటంటే డిసైడ్ అవ్వాలి 21 days 41 days ఏమైనా ఫస్ట్ నేను ధ్యానం చేస్తాను, ధ్యానంలో కూర్చుంటాను. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి చిన్న చిన్న ధ్యానాలు 1 minute 2 minute టైం దొరికినప్పుడల్లా మనం ఏంటంటే శ్వాసను గమనించడం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం, నేర్చుకుంటూ ఉంటాం అన్నమాట. అండ్ ఎక్కడైనా గ్రూప్ మెడిటేషన్స్ అయితే అక్కడికి వెళ్ళి అందరితో కలిసి సామూహిక ధ్యానాలు చేయాలి. నాకు ధ్యానం కుదరట్లేదు అని చెప్పేసి 15 నిమిషాలు ధ్యానం చేసేసి ఇంకా నాకు ధ్యానం కుదరట్లేదు అని చెప్పేసి ధ్యానంలో నుంచి లేచిపోతారు. అలా చేయొద్దు. కన్సిస్టెంట్గా ఏదైనా కూడా కన్సిస్టెంట్గా మీరు సాధన చేస్తే తప్పకుండా దాని ఫలితం వస్తుంది. ధ్యానం కుదరది అన్న అసలు ఆప్షన్ లేదు. మీరు ధ్యానం చెయ్యట్లేదు కాబట్టి మీకు ధ్యానం కుదరట్లేదు. కొద్దిసేపు ధ్యానం చేసేసి నాకు ధ్యానం కుదరట్లేదు అంటే ఎట్లా కుదరదు. మీరు అసలు ప్రయత్నం చేయకుండా నాకు ధ్యానం కావాలి, నేను ధ్యానం కుదరాలి, నేను యోగిని అయిపోవాలి అని అంటే ఎట్లా వద్ది? ఫస్ట్ మీరు ధ్యానం చేయాలి. ఏమైనా మీరు ధ్యానంలో కూర్చోవాలి. అప్పుడు మాత్రమే మీకు అద్భుతంగా ధ్యానం కుదురుతుంది. మీరు మైండ్లో డిసైడ్ అవ్వాలి. సబ్కాన్షియస్ మైండ్కి మీకు ప్రింట్ చేయాలి. మెల్లిమెల్లిగా అఫర్మేషన్స్ రాసుకోవాలి. వీటన్నిటి గురించి మనము అసలు మన మైండ్, సబ్కాన్షియస్ మైండ్, ఈ థాట్స్ అసలు ఎన్ని రకాలు ఉంటాయి, ఎలా మనం అఫర్మేషన్స్ రాసుకోవాలి, ఎలా విజువలైజేషన్ చేసుకోవాలి, ఇవన్నీ మనం ముందు సెషన్స్లో డిస్కస్ చేసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్.